ఫస్ట్ మైక్ లో ఫుల్ అనౌన్స్ చేసినారు ఆఫీస్ దగ్గర రండి అని. మేము ఫస్ట్ భయపడినాం. మనవి 2 చెక్ ఇన్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి మిస్ అయినాయి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ హవాయిలో ఇది మా లాస్ట్ డే అనమాట. ఇప్పుడు టైము 8:30 అయ్యింది. ఈవినింగ్ 5:30కి మన ఫ్లైట్ శాన్ అంటోనియోకి ఉంటుంది, టెక్సస్ కి. కాకపోతే మేము ఇప్పుడు 8:30కి బయటకు వెళ్తున్నాము. బయట ఒక బీచ్ ఉందంట, ఆ బీచ్ ఒక్కటి మిస్ అయినాం మేము. సో ఆ బీచ్ చూసి దాని తర్వాత డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా. ఎయిర్పోర్ట్ లో మనము రెంటల్ కార్ తీసుకున్నాం కదా, ఆ రెంటల్ కార్ రిటర్న్ ఇచ్చేసి దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి అక్కడ వెయిట్ చేస్తాము. అంటే 5:30కి మనకి అయినా కూడా ఒక 2 hours ముందు వెళ్ళేసి అక్కడ వెయిట్ చేద్దాము. సో ఇప్పటికైతే మనం ఒక బీచ్కి వెళ్తున్నాము. బీచ్ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఓకేనా? బై బై హోటల్. విష్ణు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి నైట్ ఫ్లైట్ అనమాట. మన 5:30ది, వాళ్ళకు 10:30నా 11కు అనుకుంటా, లేట్ అనమాట వాళ్ళది. సో అందుకోసం మేము వెళ్తున్నాము. విష్ణు వాళ్ళు ఇంకా బయట అంతా చూసుకొని నైట్ వస్తారు. ఇప్పుడు మనం కార్ తీసుకుని వస్తాం. బ్రేక్ఫాస్ట్ కి టాకోస్ తీసుకున్నాం, టాకో బెల్. ఇవి లైట్ గా తినుకుంటా బీచ్కి వెళ్దాం. సో ఇప్పుడే నాపిలి బీచ్కి అయితే వచ్చినాము. మేము వచ్చే కన్నా ముందే జనాలందరూ ఫుల్ వచ్చినారు. ఇది ముందే చిన్న బీచ్ అనమాట, మొత్తం ఫుల్ అయిపోయినారు. ఊరికే మనం కూడా దిగడం ఏం లేదు, ఊరికే చూసి వెళ్ళడమే అనమాట. కానీ ఇక్కడ వాటర్ అయితే చాలా బాగుంది, చాలా క్లియర్ గా ఉంది, కలర్ భలే ఉంది. ఇప్పుడు టైం 12 o'clock అవుతూ ఉంది. ఇంకా మాకు ఫ్లైట్ టైం అవుతుంది. మెయిన్ మనము కార్ కూడా రెంటల్ కార్ ఉంది కదా, దాన్ని కూడా రిటర్న్ ఇవ్వాలా. దానికి ఎంత టైం పడుతుందో తెలియదు, అందుకోసమని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. నలుగురు ఒకసారి తడుపుకొని కాళ్ళు వెళ్దాం. రావే రానేనా? ఇంకా ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి 1.5 hours చూపిస్తా ఉంది. ఈ బీచ్ అయితే చాలా బాగుంది. నాపిలి బీచ్ అంట. ఇదైతే చాలా బాగుంది. వాటర్ అయితే ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయన్నమాట, బాగా కనిపిస్తున్నాయి. ఫిష్ కానీ ఇవన్నీ కూడా బాగా కనిపిస్తా ఉన్నాయి. ఓకే, ఇంకా తప్పదు. ఎప్పుడైనా కూడా మన ఊరికి మనం పోవాల్సిందే. మన ఇల్లు, మన ఊరు, మన అనేది బాగుంటుంది ఇంకా దీనికన్నా. సో ఇప్పుడు మన ఊరికి పోయి మన కొత్త ఇంటికి వెళ్ళిపోదాం. కొత్త ఇల్లు లేదు ఇంకా, ఆల్రెడీ పాత ఇల్లు అయిపోయింది. మన ఇంటికి పోదాం. ఓకేనా హనిగా? మన కార్ కూడా ఇక్కడ రిటర్న్ చేసినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఏం చేస్తున్నారు? హనిగా చూడు, బాయ్ కార్ అని రాస్తుంది. వి మిస్ యూ కార్. ఓ, మన కార్ మన కోసం వెయిట్ చేస్తుంటుంది. బా, మళ్ళీ మనము ఈ ట్రామ్ దగ్గరికి వచ్చినాము. ఈ ట్రామ్లో మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఫస్ట్ డే వచ్చినాము కదా, అట్లనే ఇక్కడ వెనకాల కార్ రెంటల్స్ ఉంటాయి, ఇక్కడ ట్రామ్ ఉంటుంది. ఈ ట్రామ్లో వెళ్ళి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా. 2 minutes టైం పడుతుంది అంతే.
సో ఇప్పుడే చెక్ ఇన్ బ్యాగ్స్ కూడా ఇచ్చేసినాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? గేట్ 39. గేట్ 39 కి వెళ్ళాలి. ఇప్పుడు ఏ సైడ్? ఈ సైడ్ అంటారు. ఇక్కడే మొత్తం అన్ని గేట్స్ అన్ని ఉన్నాయి. మనము 39లో పోయి కూర్చుంటే ఓ పని అయిపోతుంది. ఇప్పుడే మన వాస్ ఫ్యామిలీ మెంబర్ కనిపిస్తున్నారు. హవాయిలో కాలిఫోర్నియాలో ఉంటారంట. పేరు ఇందిరా గారు. ఇందిరా గారు మన వీడియోస్ చూస్తూ ఉంటారంట రెగ్యులర్ గా. బాగుంటాయి అని చెప్తున్నారు. బాగుంటాయి కదా మేడం? చాలా బాగుంటాయి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్. మీ న్యూ హోమ్ అవన్నీ వీడియోస్ అవన్నీ ఫాలో అవుతుంటారు. డ్రైవింగ్ చూస్తూ ఉంటాం అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఈ హవాయిలో అయితే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కనిపించినారు. చాలా మంది కూడా మాట్లాడారు. కొంతమంది మాట్లాడకుండా దూరం నుంచి చూస్తూ ఉన్నారు. డైరెక్ట్ గా వచ్చి మీరు మాట్లాడితే నాకు ఇంకా హ్యాపీనే. ఇంకా మాకు హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఎనర్జీ వస్తుంది మాకు. ఇప్పుడు టైం 4 o'clock అయింది. అందరము వెయిట్ చేస్తూ ఉన్నాము. 5:20కి మన ఫ్లైట్ అనమాట. 5:20 అంటే ఎన్నిటి పిలుస్తారు? 5 o'clockకి 4:40కి బోర్డింగ్ అంట. సో అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఇంకొక 40 minutes ఉంది. అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. హనీగాడు జున్నుగాడు ఇద్దరు స్టార్బక్స్ పోయి కాఫీ తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం ఎక్కబోయే ఫ్లైట్ వచ్చేసి అట్లాంటాకి వెళ్తుంది. అంటే మావి నుంచి అట్లాంటా అనమాట. ఇప్పుడు 5:20కి స్టార్ట్ అవుతుంది. అట్లాంటాకి మార్నింగ్ 7 o'clock వెళ్తుంది. ఇప్పుడు ఈవినింగ్ 5:30, మార్నింగ్ 7 o'clockకి అట్లాంటా చేరుతాము. దాని తర్వాత మళ్ళీ 8:15కి శాన్ ఆంటోనియో ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ 10 o'clockకి శాన్ ఆంటోనియో వెళ్తాం. సో మనము హవాయిలో 5:30 ఈవినింగ్కి ఫ్లైట్ ఎక్కితే శాన్ ఆంటోనియోకి రేపు మార్నింగ్ 10 o'clockకి రీచ్ అవుతాం. అది సంగతి. నైట్ అంతా పడుకోవాలా అంతే. నాన్న ఇంక రెడీ అవ్వన్నానా? మళ్ళీ ఆడుకుందరా? వీళ్ళు ఆడుకుంటా ఉన్నారు ఇక్కడ చూడండి. రండి వే. ఇప్పుడే మేము లోపలికి వెళ్తున్నాము, ఫ్లైట్ లోపలికి. ఇప్పుడు లోపలికి వెళ్తే మళ్ళీ 8.5 hours బయటకు వస్తాం. హనీగాడు మమ్మీ ఇక్కడ కూర్చున్నారు, నేను జిన్ను ఇక్కడ కూర్చున్నాం. ఈ ఫ్లైట్ 8.5 hours ఉంటుంది కాబట్టి మనకి ఫుడ్ కూడా ఇస్తారనమాట. మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాము ఏషియన్ ఫుడ్ అని.
ఇప్పుడే మనము అట్లాంటా వచ్చినాము. అట్లాంటా జార్జియా స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనము కనెక్టింగ్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలా, అంటే మనము శాన్ ఆంటోనియో టెక్సస్కి వెళ్ళాలన్నమాట. సో ఆ కనెక్టింగ్ ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ కనెక్టింగ్ ఫ్లైట్కి మనము ట్రైన్లో వెళ్ళాలంట. ట్రైన్లో మన టర్మినల్ ఏకి వచ్చేసినాము. ఇది ఎక్కువ టైం పట్టలేదు, ఒక 3 minutesలో వచ్చినాం. 3 minutes అంతే కదా, 3 minutesలో వచ్చేసినాము. కాకపోతే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది, చాలా పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్. చూడండి ఎంత బాగుందో ఎయిర్పోర్ట్ కదా, చాలా బాగుంది ఎయిర్పోర్ట్. రావే, ఇది మన గేట్ నెంబర్ 8 శాన్ ఆంటోనియో ఫ్లైట్ కోసం ఇక్కడ మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ 8:30కి మన ఫ్లైట్ శాన్ ఆంటోనియోకి అంటే టెక్సస్కి ఉంది. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. మమ్మీ, జిన్ను, మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. సో 8:30కి మళ్ళీ మేము ఇప్పుడు శాన్ ఆంటోనియోకి స్టార్ట్ అయితే ఫ్లైట్ 10 o'clockకి రీచ్ అవుతాం. 10 తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మేము మళ్ళీ పాట్లక్ ఉంది, ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలుస్తున్నారు. 1 o'clockకి మళ్ళీ పాట్లక్ వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే మనము ఇప్పుడు ఎక్కడికి శాన్ ఆంటోనియోకి స్టార్ట్ అవుదాం. ఓకేనా? So let's go. అబ్బా అబ్బా అబ్బా, హనీ గారు బిగ్ అయిపోయినాడు అబ్బా. ఇదే 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 మళ్ళీ వచ్చి ఫ్లైట్లో కూర్చున్నాము. ఇంకా ఏం చేసేది లేదు, ఇంకా తప్పదు కదా, మన ఊరికి మనం పోవాల్సిందే. సో ఇప్పుడు కొంతసేపు అయితేనే పడుకుంటే ఒక 2 hours మన శాన్ ఆంటోనియో వచ్చేస్తుంది. మన ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ప్లస్ వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇది మళ్ళీ ఎంజాయ్ చేస్తుంది. సడి ఒకటయనే San Antonio, where the local time is 10:34 a.m. Please stay seated with your seat has turned off the seatbelt sign. లాస్ట్కి శాన్ ఆంటోనియో వచ్చేసాం. So delivery will be about 6. మనవి 2 చెక్-ఇన్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి మిస్ అయినాయి. మన ఫ్లైట్లో రాలేదంట, నెక్స్ట్ ఫ్లైట్లో వస్తున్నాయంట. దానిని మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళే డెలివరీ చేస్తారంట. ఫస్ట్ మైక్లో ఫుల్ అనౌన్స్ చేసినారు ఆఫీస్ దగ్గర రండి అని. మేము ఫస్ట్ భయపడినాం, తర్వాత చూస్తే మన బ్యాగ్సే మిస్ అంట. ఇప్పుడు మనం పార్కింగ్ లాట్ దగ్గరికి వెళ్తున్నాము. మన కార్ తీసుకొనేసి ఇంటికి వెళ్దాం. మన కార్ని ఇక్కడే ఎయిర్పోర్ట్లోనే పార్క్ చేసి వెళ్ళినాం మనం హవాయికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు కార్ తీసేసుకొని ఎంత అయిందో పే చేసి దాని తర్వాత ఇంటికి వెళ్దాం. టోటల్ ఈ 5 daysకి $96 అయింది. $96 అంటే $100 అనుకోవచ్చు. దాదాపుగా 8,000 రూపీస్.
లాస్ట్కి ట్రిప్ అంతా అయిపోయి హ్యాపీగా ఇంటికి వచ్చినాము. మన ఇంటికి వచ్చింటే ఇంకా సంతోషంగా ఉంది, ఇంకా పెద్ద ట్రిప్కి వచ్చినట్టు ఉంది. ఇప్పుడు మన ఇంటికి వచ్చింటే తొందర ఇప్పుడు వెళ్ళేసి మనం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు పాట్లక్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది, 12:30 అని చెప్తున్నారు. మనం అట్లీస్ట్ 1 o'clock కానీ 1:15 లోపల అక్కడ ఉంటే మేలు, ఎందుకంటే మనకు కూడా ఆకలిస్తా ఉంది. జస్ట్ ఊరికే ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా కాఫీ తాగేసి వెళ్ళి అక్కడ లంచ్ చేద్దాం. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. అంటే ఈ రోజే కాదు, మేము వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఇట్లనే ఉండింది, కాకపోతే హవాయిలోనే ఫుల్ ఎండలు ఉన్నాయి. మన లగేజ్ మిస్ అయింది కదా, సో అది వచ్చేసి వేరే ఫ్లైట్కి వస్తుందంట. 4:30కి ఆ ఫ్లైట్ వస్తుందంట. 4:30కి వస్తే వాళ్ళే డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చేసి డెలివరీ ఇస్తారంట. సో అది 6 కానీ 6:30 కానీ ఇంటి దగ్గరికి వచ్చేసి అవి బ్యాగేజ్ పెట్టేస్తారు అని చెప్పినారు. మనం ఉన్నా లేకపోయినా బయట పెట్టేస్తారంట. ఇంట్లో ఫుల్ కోల్డ్ ఉంది, ఫుల్ చలేస్తా ఉంది. మొత్తం 65 పడిపోయింది. ఇప్పుడే అంటే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు మేము ఆన్ చేసినాము హీటర్, అయినా కూడా ఇంకా హీట్ అవ్వాలా, ఇంకా టైం పడుతుంది. ఇప్పుడే నలుగురము రెడీ అయినాము. ఇప్పుడు ఆ పాట్లక్ ప్లేస్కి వెళ్తున్నాము. ఫుల్ ఆకలేస్తుంది, తొందరగా వెళ్ళేసి ఫుల్ కుమ్మేద్దాం. మేమైతే ఏం చేసుకొని పోవడం లేదు, ఆల్రెడీ అందరూ చేసుకొని వస్తున్నారు. అంటే మనకు టైం లేదు కదా, ఆల్రెడీ వాళ్ళు చెప్పినారు అనమాట, మీరేం చేసుకొని రావాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా వచ్చి తిని వెళ్ళిపోండి అని. సో అందుకోసమనే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. రా. So let's go.